అందరికీ నమస్కారం. నా పేరు సాయి మహారాజ్. తెలంగాణ బీసీ/ఎస్టీ జేఏసీ నార్కన్ జిల్లా కమిటీ మెంబర్గా ఈరోజు 42% రిజర్వేషన్ చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తోన రేపు 24వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర జస్టిస్ ఈశ్వరయ్య సార్, అదేవిధంగా చిరంజీవి ఐఏఎస్ రిటైర్ ఆఫీసర్ చిరంజీవి సార్, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించబోతున్నాం. మరి మొన్న ఒక బంద్ జరిగింది, బీసీజేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఆ బంద్ చీకట్లో జరిగినటువంటి బంద్గా పరిగణిస్తూ ఉన్నాం. దేనికి అంటే శత్రువు ఎవడో తెలియకుండా అన్ని పార్టీల వాళ్ళు మద్దతు తెలిపి బంద్ను విజయవంతం చేసారు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే చీకట్లో జరిగినటువంటి బంద్, చీకట్లో అందరూ కలిసి యుద్ధానికి వచ్చారు, చీకట్లో యుద్ధం చేసిరు. లైట్ వేసి చూస్తే ఆ జేఏసీ బంధుకి మొత్తం నాయకత్వం అయింది అగ్రకులాలు. అంటే చేయాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వము మద్దతు తెలిపింది, కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది, అందరూ ఈ బంద్లో పాల్గొన్నారు. మరి యుద్ధం ఎవరిపైన చేసినాము? ఆ రోజు బంద్ దేనికోసం చేసినాము? 42% బీసీ రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధం చేయాలని చెప్పేసి పెట్టడం జరిగింది. మరి ఆ బంద్కి పూర్తిగా శత్రువు ఎవడో తెలియకుండా ఎక్కడ బీసీ అంటే పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆ బంద్లో కనుక పాల్గొనకపోతే బీసీ/ఎస్టీలంతా ఏకమై, బీసీలంతా ఏకమై మాతానికి అంటే మమ్మల్ని శత్రువుగా గుర్తిస్తారన్న ఉద్దేశంతో ఆ శత్రువుని గుర్తించకుండా 3 పార్టీలు మద్దతు తెలిపి ఆ బంద్ని విజయవంతం చేసింది. అందుకే రేపు జరగబోయే మేము చేసే యుద్ధం మహాధర్నా దేనికోసం అంటే శత్రువు ఎవడో చూపించడం కోసమే రేపు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాని నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాధర్నా డిమాండ్ ఏంది? బీసీ/ఎస్సీలకి ఆనాటి నుంచి స్వాతంత్ర దేశంలో 75 సంవత్సరాలుగా ఇప్పటి వరకు బీసీలకి ఏ రకంగా కూడా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో కావచ్చు అన్ని రకాలుగా మోసపోతూనే ఉన్నారు, అన్ని రకాలుగా వెనుకబడే ఉన్నారు. మరి రిజర్వేషన్ చట్టబద్ధత రిజర్వేషన్ అమలు చేసినప్పుడే కదా మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం, మేము ఎంతున్నామో మాకంత వాటా అన్న నినాదంతోన రేపు ఇందిరా పార్క్ దగ్గర భారీ మహాధర్నాని నిర్వహించబోతా ఉన్నాం. 42% రిజర్వేషన్ అని చట్టాన్ని చేసి 9th షెడ్యూల్లో పెట్టడం కోసమే ఒక పరిష్కార మార్గాన్ని చూపించే విధంగా ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు, బీఆర్ఎస్ పార్టీలు ఏవైతే ఎత్తున్నాయో దొంగ కూడా చెప్పకుండా అందరినీ నా బీసీ సమాజాన్ని, అమాయకమైన నా బీసీ సమాజాన్ని మోసం చేయడానికి, కుట్ర చేయడానికి మొన్నటి బంద్లో పాల్గొన్నాయి. అందుకే దొంగల్ని చూపించడానికి, దొంగల భరతం పట్టడానికే రేపు మహాధర్నా చేస్తున్నాం. అందుకు నార్కన్ జిల్లాలోని బీసీ ప్రజలంతా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులందరూ ఏకమై పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర జరిగే మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉన్నాం.